హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్కే. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది కదా నేను మళ్ళీ ఒక వ్లాగ్ వీడియో తీసి. ఈరోజైతే నాకు ఇష్టమైన డే సాటర్డే. గోవింద గోవింద. నేనైతే ఇప్పుడే లేసాను. మీరు నమ్ముతారు లేదో, నేను తిరుపతికి వచ్చి ఒక 7-8 డేస్ అవుతుంది. ఇంతవరకు నేను హెయిర్కి ఆయిల్ పెట్టలేదు. డైరెక్ట్ హెడ్ బాత్ చేశాను కానీ ఆయిల్ పెట్టి స్నానం చేసిందే లేదు. అందుకని ఇంకా ఈరోజు ఫిక్స్ అయ్యాను అనమాట. ఈరోజు మొత్తం హెయిర్ కేర్ డే. ఒక పక్కన ఆయిల్ పెట్టుకుంటా, ఒక పక్కన వాటర్, రాగి చెంబులో వాటర్ ఫుల్ వేడి చేసేసింది. మీలో చాలామంది నాకు సలహా ఇచ్చారు హెడ్ ఏక్స్ ఎందుకు వస్తున్నాయని. అది ట్రై బటర్ మిల్క్ తీసుకుంటున్నా, వాటర్ గట్టిగా తాగుతున్నా, షర్బత్స్ అంటే ఏవో తాగుతున్నా. చూద్దాం. చాలామంది నా హెయిర్ కేర్ రొటీన్ అడుగుతున్నారు. ఇదైతే హోమ్ మేడ్ ఆయిల్ అనమాట. ఏంది మాది? ఏ పోనకొద్దు. అడగను కదా ఉండాలి, నువ్వు పెట్టుకో. అడగను ఉండాలి, నేను మళ్ళీ మార్చేస్తాను. అది వడగట్టాలేమో కదా. వడగట్టి పోసిందే మళ్ళా వచ్చింది. అడగను పోయింది, నేను మళ్ళీ మారుస్తాను. ఏం పోయిందో. ఇదన్నమాట ఆయిల్. ఇలా అయితే మంచిగా ఆయిల్ పెట్టుకుంటున్నాను. లోపలికి పెట్టుకోవాలి. ఈ ఎన్నేమో బయట అద్దరు కొట్టేస్తుంది. మీలో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే, మేమైతే తిరుపతి, నాదైతే తిరుపతి, మా హస్బెండ్ నరేంద్రది అయితే నెల్లూరు అనమాట. తిరుపతి నెల్లూరు వ్లాగ్స్ చేస్తూ ఉంటాము. మీకు కానీ మా ఛానల్ ఇంట్రెస్టింగ్గా ఉంటే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ష్యూర్ లైక్ చేసుకోండి, సో దట్ చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. మనమైతే కపుల్ డ్రామా, ఇంకా ఇంట్లో జరిగే హోమ్లీ రిలేటెడ్ స్టఫ్, న్యాచురల్ వీడియోస్ అయితే చేస్తుంటాము. ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం. సాటర్డే కదా, నాకు కొంచెం ఎనర్జెటిక్గా ఉంది. ఇంకా నరేంద్ర ఏడి అనుకుంటున్నారా? నరేంద్ర మీరు కానీ మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంటే హలో ఎన్ఆర్కే. నరేంద్ర అయితే తిరుమలకి వెళ్ళాడు పురుషోత్తంతో. వాళ్ళిద్దరు దర్శనంకి వెళ్ళారు. నేను చెప్తాను మళ్ళీ డీటెయిల్స్. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకుందాం. నా ఫేస్ని ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఆయిల్ పెట్టుకున్నాను. నేను మీకు ఒకటి చూపిస్తా. జాంకాయ గాయస్ ఇంత పెద్దదిగా ఉంది. ఎలా ఉంటుందేమో టేస్ట్ చేసి చెప్తా. కానీ ఇంత పెద్ద జాంకాయ చూస్తున్నా. ఆగండి, ఇంకా ఉన్నాయి చూపిస్తా. చూసారా ఎన్ని జాంకాయలు ఉన్నాయో? పెద్ద పెద్దగా ఉన్నాయి. టేస్ట్ చేసినప్పుడు చెప్తాను. ఈరోజు లంచ్ టైం అయింది కదా, లంచ్ అయ్యాక నేను హెడ్ బాత్ చేస్తాను పెట్టుకొని. చూసారా నా ఫేవరెట్ 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 దొండకాయ. ఇది ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు నాకు వెజ్లో పర్టికులర్గా. అందులో ఈరోజు సాటర్డే కదా, సో ఇట్స్ ఆబ్వియస్లీ వెజ్. దొండకాయ ఇలా ఫ్రై చేసి అన్నంలో, వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి దొండకాయ ఇష్టం చెప్పండి. ఇంకా కొంచెం ఫ్రై చేసి ఉండాల్సిందేమో మా. గాయస్ ఇప్పుడే లంచ్ చేసా. ఫుల్ కారంగా ఉంది. అంటే టమాటా పచ్చడి కూడా వేసుకొని తిన్నా. అతి వేసుకొని తిన్నా. సో ఫుల్ కారంగా ఉంది. నిన్న నైట్ ఇన్స్టామార్ట్లో డైరీ మిల్క్ సిల్క్ బ్రౌనీ పెట్టా. ఎవరైనా టేస్ట్ చేయకుంటే ఖచ్చితంగా తినండి. బ్రౌనీ తినాలన్న ఫీలింగ్ కూడా పోద్ది మనకు, అంత బాగుంది. అతి ఏంటంటే 2 పెట్టా. ఇప్పుడు తలకు పట్టుకుందాం. షాక్ అయ్యారా? ఏమో ఈరోజు ఇలాగా వేసుకోవాలనిపించింది. మా అమ్మ శారీ ఇది, నాగండి చూపిస్తా. అందరూ అమ్మోళ్ళు పట్టు చీరలు అట్లా ఇట్లా వేసుకుంటా అంటే నేనేమో సిల్క్ శారీ వేసుకుందాం అనుకున్నా.
రెడీ అవుదాము. ఫస్ట్ మిద్దిపైకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అలా తీసుకుంటాను. ఎలా ఉంది శారీ నేను మొత్తం చూపిస్తా పైకి వెళ్ళాకైతే. ఫస్ట్ జ్యువెలరీ వేసుకుందాము. పిచ్చి 10 రకాలు అంటారు కదా, అలా నాకేందో ఈ మధ్య శారీస్ పిచ్చి పట్టింది గాయస్. చూద్దాం. ఫస్ట్ అయితే కమ్మలు మొన్న చూపించాను కదా ఖజానాలో తీసుకుండేటివి, మా పెద్దమ్మ కూతురు సెలెక్షన్ అనమాట, హారిక సెలెక్షన్ ఇవి. ఇదైతే వేసుకుందాం. ఇది కొనిందే ఎప్పుడైనా సింపుల్గా బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడు అలాగా ఉంటుందని తీసుకున్నాం. వేసుకుంటున్నా. ఇంకొక విషయం చెప్పేదా, ఈరోజు శారీ నేనే వేసుకున్నా. ఎట్ట పడితే అట్ట వేసుకున్నా. చూపిస్తా మీకు మొత్తం లుక్ అయితే చూపిస్తా. ముందైతే మనము ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం. ఇప్పుడైతే కమ్మలు వేసుకునేసాను. నెక్స్ట్ చాలామందికి ఈ అమ్మాయిలకి ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం ఉంటుంది. నాకేం పెద్దగా నచ్చవు ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ నచ్చుతుంది కానీ ఫింగర్ రింగ్స్ నచ్చవు. ఇది నా మేబీ ఒక బీటెక్ ఆర్ ఇంటర్ది అనుకుంటా వేసుకుంటున్నా ఊరికే. మా అమ్మ ఎప్పుడు ఆ తెల్ల రాళ్ళే కొంటావు ఎందుకు పాప అంటుంది. నాకు అవే నచ్చితే ఏం చేసేది. నెక్స్ట్ కమ్స్, మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటా ఈ గాజులు, ఖజానాలో తీసుకోండేటివి. అవైతే వేసుకుందాం. ఎవరో అడిగారు ఇది ఎన్ని గ్రామ్స్ అని చెప్పి. ఇవైతే టోటల్ 33 గ్రామ్స్ అంట. మా నాన్నని అడిగా మధ్యాహ్నమే. సో మా నాన్న అయితే చెప్పారు. అంటే 2 సవర్లు అంట ఒక్కొక్క గాజు. 16 గ్రామ్స్, 16.5, 16.5 అలా ఎంతో పడిందంట. కొని చాలా రోజులు అవుతుంది. నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి గాయస్ గాజులకి. ఏ వేసుకోవాలో తెలియడం లేదు. అందులో ఈసారి మట్టి గాజులు వేసుకుంటున్నాను. నాకు మట్టి గాజులు అలవాటే లేదు, చాలా తక్కువ వేస్తుంటా. ఏ కలర్ బాగుంటుంది రెండిట్లో? నాకేమో ఇది బాగా నచ్చింది, కానీ దీంట్లో 3 గాజులు ఉన్నాయి. ఎలా వేసుకునేది 3 గాజులు ఉంటే? తెలియడంలా. ఇదేంతో నాకు హెవీగా అనిపిస్తుంది. మా అమ్మకు కూడా చూపించి ఏది బాగుంటే అది వేసుకుంటా. నాకు ఈ చెయ్యి గాజులు ఈజీగా ఎక్కేస్తాయి లెఫ్ట్ హ్యాండ్కి. రైట్ హ్యాండ్కి నాకు ఈ ఎముక పెద్దదనమాట, అసలు చాలా కష్టంగా ఉంటుంది. ఆల్మోస్ట్ రెడీ. ఏముంది, ఇంకేం పుయ్యలేదు నేను, పౌడర్ కూడా పుయ్యాల. ఇప్పుడైతే వర్షం పడేటట్టుంది బయట. అసలు ఏం వేసుకున్నా ఏంటి అంతా చూపిస్తాను మీకు. పైకి వెళ్దాం. నరేంద్ర కూడా లేడు గాయస్ నాకు వీడియో తీసేదానికి. సో ట్రైపాడ్ యూస్ చేసి అయితే తీస్తున్నా. మా వాన పడేటట్టుందే, ఏమోలేండి. ఇది నేను వేసుకున్న సారీ. మామూలుగా మనకి నేను పెళ్ళైనప్పుడు ఇలా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఒకటి, గోల్డ్ కలర్ బ్లౌజ్ ఒకటి కుట్టించుకున్నాను అనమాట. ఏనికైనా సెట్ అయ్యేలాగా వేసుకోవచ్చు అని చెప్పి దాంతో అయితే స్పేరప్ చేశాను. నా దగ్గర దీనికి బ్లౌజ్ లేకపోయినా బాగా సెట్ అయిపోయినట్టుంది. పక్కా హౌస్ వైఫ్ లాగా ఉన్నాను గాయస్ అని నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమంది కనిపిస్తుందో తెలీదు. వాన పడేటట్టుంది. నరేంద్ర ఎంత కష్టపడుతున్నాడో పైన. ఫుల్ రష్ ఉందన్నమాట. 10th ఇంటర్ వీళ్ళందరికీ. అరే అసలు మెయిన్ మ్యాటర్ చెప్పలేదు కదా, నరేంద్ర ఎక్కడికి వెళ్ళాడో చెప్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఇంతకీ మన నరేంద్ర ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు కదా. తిరుమలకి అయితే వెళ్ళాడు, అది కూడా సర్వదర్శనంకి. 24 hours పడుతుందంట దర్శనం అయ్యే కొందికి. ఎందుకంటే ఇప్పుడు 10th ఇంటర్ ఇంకా లాంగ్ వీకెండ్ అన్నీ ఒకేసారి వచ్చాయి. 10th వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిందంట, ఇంటర్ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అయిపోయిందంట. అందుకని చెప్పి తిరుమల అయితే మొత్తం ఫుల్ ప్యాక్డ్గా ఉంది జనాలతో. కానీ ఇంకా అనుకున్నాడు కాబట్టి వెళ్ళాడు. నరేంద్ర ఒక్కటే వెళ్ళలేదు, వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళాడు. ఇద్దరు కలిసి అయితే అది కూడా నడిచి వెళ్ళారనమాట. మార్నింగ్ 4కి అలా స్టార్ట్ అయినట్టున్నారు. అక్కడికి రీచ్ అయ్యే కొందికి 9 అలా అయ్యిందంట. ఇంకా వెళ్ళిన వెంటనే నరేంద్ర ఎవ్రీ 2 yearsకి ఒకసారి గుండు కొట్టిస్తాడనమాట. అది ఈసారి తిరుమలలో ఇస్తున్నాడు.
ఆల్రెడీ గుండు కొట్టేశాడనమాట. ఏదైనా దేవుడికే కదా, గోవింద గోవింద. సో నరేంద్ర దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు. ఎంతసేపు దర్శనం పట్టింది ఏం తెలీదు, వచ్చాకైతే కనుక్కుంటాను. ఇంకా నాకు అంతసేపు టైం పడుతుందని తెలిసే కొద్దికి నేను డ్రాప్ అయ్యాను అనమాట. యాక్చువల్గా తిరుపతి డిస్టిక్ వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ ఉందన్నమాట. ఎవ్రీ ఫస్ట్ సండే టోకన్స్ ఇస్తారనమాట తిరుమలకి వెళ్ళేదానికి, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 300 రూపీస్ దర్శనం అన్నట్లు. అది మనము సండే టోకన్ తీసుకుంటే మంగళవారం తిరుమలకి వెళ్ళొచ్చు అనమాట. సో అది వెళ్దాం అనుకుంటున్నాము. నేను, మా మమ్మీ, మా నాన్న, వస్తే పెద్దమ్మోళ్ళు అందరం కలిసి. నరేంద్రకి ఇంకా నెల్లూరు డిస్టిక్ ఉంది కాబట్టి ఆధార్ కార్డులో ఇంకా నరేంద్రకి ఆప్షన్ లేదని చెప్పి ఇలా సర్వదర్శనంకి అయితే వెళ్ళాడు. అది సంగతి. ఏం చేస్తున్నాడో ఏమో. కానీ తిరుమలలో బెస్ట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సినవి లైక్ ఫుడ్ అంతా అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఫుడ్కి ఏం ఇబ్బంది లేదు. కానీ ఏమో చూద్దాం, వచ్చాక తెలుస్తుంది. అబ్బా, ఈ రోజుటికైతే ఇంతే. ఫైనల్గా మా అమ్మ శారీని అయితే ఇలా రీక్రియేట్ చేశాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అంటే బేసిక్గా ఏం చేయాలో అర్థం కాక ఏదేదో చేశాను అనుకుంటా. ఓకేలేండి. అలా ఈరోజైతే సాటర్డే, టైం 5:30 అవుతుంది. ఇంక ఎడిట్ చేసి అయితే పెడతాను. మీకు కానీ మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి గాయ్స్. లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది, మనం ఇంకా పెద్ద ఫ్యామిలీ అవుతాము. ఇంకా హైప్ కూడా ఉంటుంది కదా, అది కూడా చెయ్యండి. ఇంకా మా ఛానల్ కానీ మీకు నిజంగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపు మళ్ళీ వేరే బ్లాగ్లో అయితే కలుద్దాం. ఏంటి పిల్ల బాగా చెప్పేసింది కదా, మళ్ళీ ఫోన్ తీసుకుంది అనుకుంటున్నారా? ఏం లేదు, మన ఫాలోవర్స్లో ఒక చిన్న పాప బర్త్డే ఈరోజు. విషెస్ చెప్దామని అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే హారిక. నువ్వేమేమి అనుకుంటున్నావో అన్నీ జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మన ఫాలోవర్స్ అందరూ కూడా విష్ చేసేయండి చిన్న పాపకి. అలాగే ఈరోజు 4th ఏప్రిల్ కదా, ఎవరెవరైతే బర్త్డే, మ్యారేజెస్, ఇంకా చాలా అకేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ హ్యాపీ విషెస్ మా సైడ్ నుంచి. అందుకని ఓపెన్ చేస్తాం మళ్ళీ. ఓకే గాయ్స్, బాయ్.